పదాజ్ఞలు మనకి ఉపయోగమా, మనకు అవసరమా అనేటువంటి విషయానికి వస్తే, దేవుడు తన వాక్య భాగములో దేన్ని రాయించునను, అది పాత నిబంధన అయినా ఇటు క్రొత్త నిబంధన అయినా ఏదైనానో అది ఈ కాలములోనే కాదు, రాబోయేటువంటి కాలములో కూడా అది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతం ఉన్నటువంటి కాలం ఎలాంటిదో తెలుసా? అబద్ధాన్ని నిజముగా నమ్మేటువంటి రోజులివి, నిజాన్ని అబద్ధమని చెప్పేటువంటి రోజులివి, సత్యాన్ని అసత్యమని చూపించేటువంటి రోజులివి, అసత్యాన్ని సత్యముగా ప్రకటించుకునేటువంటి రోజులు ఈ యొక్క మోడర్న్ ఎరా. దీని కొరకే యెషయా ప్రవక్త ఒక మంచి చక్కటి మాట పలకడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పేటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. అమ్మా, యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ప్రస్తుతం ఈ లోకం ఎలా ఉందో తెలుసా? కీడునేమో మేలుగా ప్రకటించుకుంటుంది, మేలునేమో కీడని ముద్ర వేస్తూ ఉంది. వెలుగునేమో చీకటి అంటుంది. వెలుగునిచ్చేటువంటి బైబిల్ గ్రంథాన్నేమో చీకటి, భూతు పుస్తకం, అసత్యం అని అంటూ ఉంది లోకం. చెత్తా చెదారం ఉన్నటువంటి గ్రంథాలనేమో వెలుగుతో పోలుస్తూ ఉంది. ఇదే వెలుగు, ఇదే మన ప్రపంచాన్ని నడిపిస్తుంది, మన మానవులు నడిపిస్తుందని చీకటి కొరకు వెలుగుగా చెప్పుకుంటూ ఉన్నారు, వెలుగునేమో చీకటి చేసేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, చేదైనటువంటి విషయాలనేమో తీపిగా వారు ప్రబోధిస్తూ ఉన్నారు. తీపైనటువంటి మధురమైనటువంటి వాక్కునేమో వారు చేదుగా సంబోధించడం అనేది ప్రస్తుత దినాల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే చాలామంది ఈ లోకంలో చెప్పేటువంటి మాటలు ఏమిటో తెలుసా? ఏది చేసినా పర్వాలేదు, దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. నువ్వేం చేసినా పర్లేదు, అవతలోడికి గాయం కలిగించకుండా నువ్వేం చేసినా పర్లేదు అనుకునేటువంటి వారిని ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఎందుకు ఆ మాట అంటున్నారో తెలుసా? ఎందుకని ఆ విధముగా వారు చెబుతున్నారో తెలుసా? వారు నమ్మేటువంటి ఆ యొక్క ఆలోచన, నమ్మేటువంటి సిద్ధాంతం ఏమిటంటే, ఈ లోకంలో సత్యం అనేది ఏది కూడా లేదనేటువంటి విషయం వారి హృదయం కానీ వారి మైండ్ కానీ బలంగా నమ్ముతుంది. అందుకనే తప్పు లేదు, ఒప్పు లేదు, నీకు ఏదనిపిస్తే అది చేసుకోవచ్చు, ఏదైనా సరే పర్లేదు, ఏదైనా సరే చెల్లిపోతూ ఉందనేటువంటి మాటలను లోకంలో మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ లోకము చెప్పేటువంటి నీతి కానీ, ఈ లోకము చెప్పేటువంటి మాటలు కానీ ఈ విధముగానే ఉంటూ ఉంటాయి. కనుక ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి ఈ యొక్క విషయాలు, 10 ఆజ్ఞల కొరకు మనము ధ్యానించబోయేటువంటి ముందు, ఈరోజు 10 ఆజ్ఞలు నేను చెప్పను, కానీ ఆ 10 ఆజ్ఞలు గూర్చినటువంటి ఆ వర్తమానానికి ఈరోజు మనము ఒక ఇంట్రడక్షన్ అనగా ఉపోద్ఘాతమని అంటారు, ఒక ఇంట్రడక్షన్ మనము చూడబోతూ ఉన్నాం. మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మొట్టమొదటిగా మనం చూడబోయేటువంటి విషయం ఏమిటంటే, మొట్టమొదటిగా ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం లేక 10 ఆజ్ఞలు అనుకోవచ్చు, లేక ఈ ధర్మశాస్త్ర గ్రంథం యొక్క ముఖ్య కారణాలు ఏమిటి? ఈ ధర్మశాస్త్ర గ్రంథానికి లేక ఈ 10 ఆజ్ఞలకు అసలు ముఖ్య కారణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా ధ్యానించబోతున్నాం. ఆ విషయానికి వస్తే మీ అందరికీ నేను ఈ సమయంలో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దీనికి సమాధానం చెప్పండి. ఎందుకనంటే 10 ఆజ్ఞలు మీ చిన్నతనం నుండి, నా చిన్నతనం నుండి చదువుతున్నాం, కంఠస్థపడుతున్నాం, మనందరికీ కూడా తెలిసినటువంటి మాటలే.
ఈ సమయంలో మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే, దేవుడు 10 ఆజ్ఞలను ఎందుకని ఇచ్చాడు? వై గాడ్ హ్యాస్ గివెన్ ద 10 కమాండ్మెంట్స్. దేవుడు 10 ఆజ్ఞలను ఎందుకని ఇచ్చాడు? 10 ఆజ్ఞలను దేవుడు పాపము నుండి విడిపించడానికంటే అది తప్పు. దేవుడు 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలను పాపము నుండి విడిపించడానికి 10 ఆజ్ఞలు ఇవ్వలేదు. 10 ఆజ్ఞల వలన ఎవ్వడూ కూడా రక్షణ పొందలేడు. 10 ఆజ్ఞల వలన ఎవ్వడికి కూడా రక్షణ కలగదు. ఒకసారి నేను మీకు వాక్యంలో చూపిస్తాను, చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎందుకంటే అధ్యాయం అంతా కూడా చదువుకోవాలి, అది ఇంటికాడ చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పేది చదవండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. గలతీ 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను. సంగతి స్పష్టమే. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. హల్లెలూయా. అమ్మా, అర్థమైందా? ధర్మశాస్త్రం వలన అంటే 10 ఆజ్ఞల వలన ఎవడో రక్షణ పొందలేడు. 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పాపము నుండి విడిపించడానికి 10 ఆజ్ఞలు ఇవ్వలేదు. మరి దేని కొరకు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు? ఇంకొక విషయాన్ని కూడా మీకు చూపిస్తాను, చూడండి. రోమియోలకు రాసినటువంటి పత్రిక, రోమా 3వ అధ్యాయం 20వ వచనం. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషునుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. మళ్ళీ చదవమ్మా. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారికందరికీ కలుగు దేవుని యొక్క నీతి అయి ఉన్నది. హల్లెలూయా. స్పష్టంగా తెలిసిపోయిందా? ఇప్పుడు చెప్పండి, 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పాపము నుండి విడిపించడానికి ఇచ్చాడా? ఇవ్వలేదన్నవారు చేయి పైకెత్తండి. ఇప్పుడు ఇంకా డౌట్ ఉంది వీళ్ళకి. ధర్మశాస్త్రము వలన ఎవ్వడు కూడా రక్షణ పొందలేడు, నీతిమంతుడిగా తీర్చబడలేదు. అది ఖాయం. హల్లెలూయా. మరి 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చినట్టమ్మా? పనిలాగా ఇచ్చాడు దేవుడు? 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడో ఈరోజు 6 పాయింట్లు మనం చూడబోతున్నాం. మంచిది. అసలు దేవుడు ఈ యొక్క 10 ఆజ్ఞలను ఎందుకు ఇచ్చాడో ఈ వారం మనం చూసి వచ్చే వారం నుండి ఆజ్ఞలు ఒకదాని తర్వాత ఒకటి ధ్యానించుదాం. హల్లెలూయా. చూద్దాం. మొట్టమొదటిగా బైబిల్ తీయండి అందరూ కూడా. ఎందుకని దేవుడు ధర్మశాస్త్ర గ్రంథమును పాపము నుండి విడుదల కలిగించలేకపోతే ఇంకా దేనికోసం ఇచ్చాడయ్యా అంటే దానికి మొట్టమొదటి కారణం ఏమిటో మనము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 22వ వచనము నుండి 28వ వరకు చదవగలిగితే అక్కడ మనకి తెలిసేటువంటి సంగతి ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుడు తన మహిమను మరియు ఆయన యొక్క పవిత్రతను బహిర్గతపరచుటకు 10 ఆజ్ఞలను ఇచ్చాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసమ్మా? 10 ఆజ్ఞలను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మొట్టమొదటి కారణం ఏమిటో తెలుసా? దేవుడు తన యొక్క మహిమను అలాగే
దేవుని యొక్క పవిత్రతను బహిర్గతపరచుట కొరకు 10 ఆజ్ఞలను ఇచ్చాను. మొట్టమొదటి కారణం అది. దేనికోసం ఇచ్చాడమ్మా? దేవుడు తన మహిమను, ఆయన పవిత్రతను బహిర్గతపరచడానికి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 22వ వచనము నుండి 28వ వచనం వరకు చదవడానికి సమయం లేదు కనుక 24వ వచనం ఒక్క వచనం చదవండమ్మా, సరిపోదు. అగ్ని మధ్య నుండి ఆయన స్వరాన్ని మేము విన్నాం. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకున్నామని ఇశ్రాయేలు ప్రజలు మోషేతో చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఈ 10 ఆజ్ఞలను ఎందుకు ఇచ్చాడో మొట్టమొదటి కారణం ఎందుకో తెలుసా అమ్మా? దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క పవిత్రతను ఇశ్రాయేలు ప్రజలకు బహిర్గతపరచడానికి, లేక ఈ లోక ప్రజలకు బహిర్గతపరచడానికి 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ ఎలాంటిదో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద ఉన్నటువంటి నీళ్ళ అందే గాని ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, దానికి సాగిలపడి నమస్కారము చేయకూడదు. ఎంత గొప్ప దేవుడు! ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత ఘనమైనటువంటి నన్ను చిన్న బొమ్మలో బంధించేస్తావా అమ్మా? దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. చిన్న బొమ్మ చేసేసి నిలబెట్టేస్తావా దేవుణ్ణి? నీ అంత ఎర్రోడు ఎవడని ఉంటాడా? ఉండడు. దేవుని యొక్క మహిమ బొమ్మల్లో బంధించేది కాదు. దేవుని యొక్క మహిమ ఆయన వచ్చేటువంటి స్వరముల ద్వారా గమనించగలుగుతున్నారంట ప్రజలు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, అయ్యా దేవుడు మాట్లాడితే చచ్చిపోతామేమో అనుకున్నాం, కానీ ఇంకా బ్రతికి బట్ట కట్టి ఆ అగ్నిలో నుండి, ఆ మేఘములో నుండి ఆ బలమైన గంభీరమైనటువంటి స్వరము వస్తూ దాన్ని విని కూడా మేము బ్రతికామంటే దేవుడు ఎంత మహిమ కలిగిన వాడయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క మహిమను, అలాగే దేవుని యొక్క పవిత్రతను బహిర్గతపరుచుతున్నాడంట. దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క పవిత్రత కొరకు తెలియాలి అంటే బైబిల్ గ్రంథాన్ని మనము చదవాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో మనుషులు పాపము చేశారే కానీ, మానవులు పాపము చేసి దేవుని గాయాలు రేపారు కానీ దేవుడు ఎప్పుడు కూడా పాపం చేయలేదు. బయట ఉన్నటువంటి గ్రంథాల్లో దేవుళ్ళు అనబడినటువంటి వారు పాపం చేశారు. కూతురికి తేడా తెలియలేదు, మనవరాలికి తేడా తెలియలేదు. అంత దారుణంగా గ్రంథాల్లో రాయబడి ఉన్నది. తెలుసా? కూతురికి తేడా తెలియదు, మనవరాలికి తేడా తెలియదు. అది మనుషులు కాదు, దేవులుగా పిలువబడుతున్నటువంటి వారే అటువంటి పరిస్థితుల్లో ఉండడం, ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారే హత్యలు చేయించి అనేక మందిని ఉంచుకోవడం బయట ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రంథాల్లో మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అనబడినటువంటి వాడి యొక్క పవిత్రత బైబిల్ గ్రంథం చదివితే తెలుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిలో ఏ పాపము లేదో యేసయ్య అన్నాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా నిరూపించగలరా? ఇలాంటి సవాల్ విసిరినటువంటి వాడు ఈ లోకములో ఎవ్వడో లేడు. యుగ పురుషులు లేడు, ఇంట్లో పురుషులు లేడు, ఎవ్వడో లేడు. దేవుడు మాత్రమే. ఆ దేవుడు కూడా యేసయ్య మాత్రమే ఒక్క మాట చెప్పినది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడ కూడా పాపం చేసినట్టు మనం చూడం. ఫలానా సృష్టికర్త ఆ మనవరాలతో లేకపోతే ఆ యొక్క కూతురుతో ఈ విధంగా చేశాడని ఈ గ్రంథంలో ఉండదు.
సృష్టికర్తే పాపములో పడిపోయినట్టు ఈ గ్రంథములో నువ్వు చూడలేవు. ఎందుకంటే నీవు నేను సేవిస్తున్నటువంటి దేవుడు పవిత్రుడు. హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి యేసయ్య పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయనలో పాపాన్ని ఎవ్వడో కూడా పట్టుకోలేడు. ఎందుకంటే అసలు ఆయనలో పాపమే లేదు గనుక. పాపముతో నిండిపోయి ఉన్నటువంటి ఈ లోకములో ఏ విధముగా పరిశుద్ధంగా బ్రతకాలో ఆయన వచ్చి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు అంటే ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి దేవతలు, మనము ఆ యొక్క మోషే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి బయటికి రాక మునుపు ఆ నైలు నదిని ఆ నీటిని ఒక దేవతగా ఆరాధించేటువంటి వారు, సూర్యుడిని ఒక దేవుడిగా దేవతగా ఆరాధించేటువంటి వారు 400 సంవత్సరాలు దాటేసింది. 400 సంవత్సరాలు అంటే మాటలమ్మా. అప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు. యెహోవా దేవుడు పేరైతే అక్కడక్కడ గుర్తుంది, కానీ ఆయన మహిమేమిటో, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటో అన్నీ మర్చిపోయారు. ఎవరికి ఏమీ కూడా తెలియదు. ఎవరికి కూడా ఏమీ కూడా తెలియదు. ఎందుకంటే సంవత్సరాలు దాటిపోయాయి. అక్కడ ఉన్నటువంటి కల్చర్కి అలవాటు పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తీయులు చేసేటువంటి దేవత దేవుళ్ళు పూజలు పునస్కారాలు వాటికి వారు అలవాటు పడిపోయారు. దేవుని గురించి, సత్య దేవుని గురించి వారికి ఏమీ కూడా తెలియదు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, నేను మహిమ కలిగినటువంటి వాడని, నేను పవిత్రుడను. హల్లెలూయా. తన పవిత్రతను తెలియచేయడం కొరకు దేవుడు ఏం చేశాడంటే 10 ఆజ్ఞలను వారికి ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి కారణం. ఇప్పుడు రెండో కారణం చూద్దాం. రెండో కారణం ఏమిటంటే మనిషి యొక్క లేక మానవుని యొక్క పాపాన్ని బహిర్గతపరచడం కొరకు దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడంట. దేనికి ఇచ్చాడమ్మా? మనలో ఉన్న లేక మానవుల్లో ఉన్నటువంటి పాపమును బహిర్గతపరచుట కొరకు, లేక ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి పాపమును బహిర్గతపరచుట కొరకు ఆయన 10 ఆజ్ఞలను ఇచ్చినట్లుగా రెండవ కారణాన్ని మనము చూస్తూ ఉన్నాం. చూడండి, రోమియేలుకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రోమా 7:7. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయేనా? అట్లా రాదు. ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయును ఎట్టిదో నాకు తెలియకపోవును. అంటే ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథము లేకపోతే పాపం అంటే ఏమిటో నాకు తెలియదు. ఇది ఆయన చెబుతున్నటువంటి మాట. అలాగే ఇంకొక వచనాన్ని చదివిస్తాను చూడండి. 13వ వచనం అలా చదువుకుంటూ వెళ్ళమ్మా కిందకి. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైనటువంటి దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు, జాగ్రత్త గమనించాలి, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. నేనైతే చచ్చిపోతిని. ఇది కూడా జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు జీవార్థమైనటువంటి ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది అయ్యు నీతి గలదియు యుక్తమైనదియు నయ్యున్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయనా అట్లనే రాదు. అయితే పాపము ఉత్తమమైన దానిని మూలముగా నాకు మరణము
పాపము పాపమైనట్టు. ఇక్కడ పౌలు భక్తుడు అప్పుడే మరణం వచ్చింది అంటాడు, మరలా అలా అనకూడదు అంటాడు. అది పాపం అంటాడు, మరలా అలా అనకూడదు అంటాడు. ఈ వచనాలు మీకు ఏమైనా అర్థమయ్యాయమ్మా? అర్థమైన వారు ఒకసారి చేయి పైకెత్తండి. ఈ వచనాలు నాకు అర్థమయ్యాయన్నా. ఇప్పుడు నేను క్లియర్గా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి, సరేనా? మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని బహిర్గతపరచడానికి దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం రెండో పాయింట్లో. ఇప్పుడు చదువుబడినటువంటి ఈ యొక్క రోమియోలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు మనం చదువుకున్నాం. దీంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు చెప్తాను. ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే ఆజ్ఞలు వచ్చాయో నాలో ఉన్నటువంటి పాపానికి జీవం వచ్చింది. అమ్మా జాగ్రత్తగా వింటున్నారా? ఎప్పుడైతే 10 ఆజ్ఞలు వచ్చాయో నాలో ఉన్నటువంటి పాపానికి జీవం వచ్చింది. నేనేమయ్యాను? చచ్చిపోయాను. పాపానికి జీవం వచ్చింది, నేనేమో చచ్చిపోయాను. ఈ మాట పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ మనం వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఒక మాట మనకి స్పష్టముగా పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చేంత వరకు కూడా ఏది తప్పో ఏది ఒప్పో, ఏది పాపమో ఏది పాపము కాదో వారికి తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఒకడికి తన సహోదరిని భార్య నచ్చిందనుకోండి, అవతల ఉన్నటువంటి స్త్రీ లేకపోతే అవతల ఉన్నటువంటి పక్కింటోడి భార్య అడిగి నచ్చింది అనుకోండి, మెల్లగా ట్రై చేసి ఆమెతో మెల్లగా మాట్లాడి ఆమెను ఒప్పించి ఆమెతో పాపము చేయడం పాపం కాదని నమ్మేవారు. పాపం కాదు, ఎందుకంటే ఆవిడ ఒప్పుకుంది, నాకు ఇష్టమే, ఇద్దరం కలిసి చేసుకున్నాం, దానికి తప్పేముంది? తప్పేముంది? అది పాపం ఎలా అవ్వద్ది? ఇది ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటిది. అలాగే ఇంకొకటి, ఒకడు బాగా సంపాదించుకున్నాడు, ఈ ప్రక్కనోడు ఏం చేసినా సరే అభివృద్ధిలోనికి రానకపోతున్నాడు. ఈడేం చేసేవాడంటే ఆడుకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించి, జ్ఞానం కాదు సుమా, తెలివితేటలు ఉపయోగించి ఏదో రకంగా మసిపూసి మారిడిగా చేసి అటు ఇటు ఇటు అటు చేసి ఆ దగ్గర ఉన్నటువంటి సగం ఆస్తిని కొట్టేసేటువంటి వాడు, లేక స్వాధీనం చేసుకునేటువంటి వాడు తెలివితేటల ద్వారా. దాని ద్వారా ఆడు అనుకునేవాడు, నా తెలివితేటల ద్వారా నేను ఎంత సంపాదించేశాను. అది వాడికి పాపం అనిపించేది కాదు. ఇలాగ ప్రతి విషయంలో కూడా అనేకమైనటువంటి విషయాల్లో వారు తప్పిపోతూ ఉండేటువంటి వారు. పాపం అంటే ఏమిటో వారికి ఏమీ కూడా తెలియదు. ఈ విధముగా ఉంటే ఆ విధమైనటువంటి ప్రవక్తని దేవునికి ఇష్టమైందమ్మా. అందుకని దేవుడు మొదట వారిలో ఉన్నటువంటి పాపము ఉందో లేదో వారికి తెలియచేయాలి. అందుకనే ఈ 10 ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. అప్పటి వరకు పాపము అని వారికి తెలియదు, అనగా పాపము వారిలో ఉంది కానీ నిద్రపోతూ ఉంది. పాపం వారిలో ఉంది కానీ నిద్రపోతూ ఉంది, అనగా వారు ఏం చేసినా పాపం అని వారికి తెలియదు కనుక అన్నీ యథావిధిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఎప్పుడైతే 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడో వారిలో ఉన్నటువంటి పాపము మేలుకొని జీవాన్ని పొందుకుంది. వీళ్ళేమో వారు చేసినటువంటి తప్పులు, ఎంత దారుణమైనటువంటి జీవితాన్ని బ్రతికారో వారి యొక్క జీవితం కొరకు ఆలోచించుకొని వారు మానసికంగా చచ్చిపోయారంట. చచ్చిపోయారు. ఎంత ఘోరమైనటువంటి పాపం చేశారో ఆజ్ఞలు చూస్తే వారికి తెలిసింది. అందుకని అంటున్నాడు పౌలు, పాపము ఆజ్ఞల ద్వారా జీవాన్ని పొందుకుంది, నేనేమో చచ్చిపోయాను. నేను చచ్చిపోయాను. అలాగని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అది పాపమైనది శాపమైనదని నేను అంటానా? అలా అనకూడదు. అది నాలో ఉన్నటువంటి పాపాన్ని ఎత్తి చూపించింది. నేను ఎంత ఘోరమైన పాపం చేస్తున్నానో ఆ 10 ఆజ్ఞలు చూడడం ద్వారా నాకు తెలిసింది. హల్లెలూయా. ఎందుకంటే 10 ఆజ్ఞలు దేవుడు చెప్పాడు, నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు, భార్యనే కానీ వస్తువునే కానీ.
ఏది కూడా ఆశించకూడదు. అది నీ పొరుగువానిదని పొరుగువానిదంతే. అబద్ధ సాక్ష్యం పలకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇవన్నీ కూడా దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞల్లో పొందుపరిచాడో ఇశ్రాయేలు ప్రజల్లో మేలుకుని. ఎందుకంటే ఐగుప్తు దేశంలో వారు బానిసత్వ బ్రతుకులో బ్రతుకుచూ ఉండగా వారింట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి స్వతంత్రత ఉండేది కాదు, రక్షణ ఉండేది కాదు. బానిసత్వంలో ఉన్నవారికి ఎవడైనా నోరెత్తి మాట్లాడాడనుకో చంపేసేవారు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు ఎవడికి దేని కావాలితే దాన్ని తీసుకువెళ్ళి పాడు చేసి వదిలిపెట్టేసేటువంటి వారు. పిల్లలకి రక్షణ లేదు, ఇంట్లో ఉన్నటువంటి భార్యకి రక్షణ లేదు, పురుషులకు కూడా రక్షణ లేదు. ఎందుకంటే మాట ఎదిరించి మాట్లాడినా, వారు చెప్పినంత సమయం పని చెయ్యకపోయినా వారిని ఏం చేసేవారంటే చంపేసేటువంటి వారు. అంత దారుణమైనటువంటి పరిస్థితిలో వారు అనుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు కనుక 400 సంవత్సరాల పైనే ఇదే తందుకు అలవాటు పడిపోయిన వారు మనమేమి అలా బలవంతంగా తీసుకెళ్ళడం లేదు కదా. ఇష్టమో కాదో కనుక్కొని పాపం చేస్తున్నాం, తెలివితేటలు ఉపయోగించి ఆస్తిని లాక్కుంటున్నాం, తల్లిదండ్రులు మన మాట వినకపోతే ఇంట్లో నుంచి బయటికి గంటేస్తున్నాం. దాని తప్పేముంది? ధర్మశాస్త్రము వలన, పదాజ్ఞల వలన వారు ఎంత ఘోరమైనటువంటి పాపం చేస్తున్నారో వారికి దేవుడు చూపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఉన్నటువంటి పాపము జీవాన్ని పొందుకొని వారు ఎంత మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నారో వారు గ్రహించినప్పుడే వారు ఎంత ఘోరమైనటువంటి పాపములో ఉన్నారో వారికి అర్థమైంది. హల్లెలూయా. పదాజ్ఞలు మొట్టమొదటిగా దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క పవిత్రతను చూపించుటకు దేవుడిచ్చినటువంటి మొదటి కారణమైతే, రెండవది మనిషిలో ఉన్నటువంటి పాపమును బహిర్గతము చేసడానికి పదాజ్ఞలను దేవుడు అనుగ్రహించాడు. మూడవది చూద్దాం. చూడండి, మూడవది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడని అన్యజనులకు తెలుపుట కొరకు పదాజ్ఞలను ఆయన ఇచ్చాడంట. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు అని అన్యజనులకు తెలుపుట కొరకు పదాజ్ఞలను దేవుడు వారికి ఇచ్చాడంట. చూడండి, ఇది మనకి కీర్తనల గ్రంథం 147వ కీర్తన 19వ వచనం నుండి 20వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం వరకు, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 1 నుండి చివరి వరకు ఈ యొక్క వచనాలన్నీ కూడా మీరు చదువుకుంటూ వెళ్తే మీకు అక్కడ రాయబడింది స్పష్టంగా అర్థమవుతుంది. సమయం లేదు కనుక నేను క్లుప్తంగా వివరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. మూడవ కారణం, దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడానికి మూడవ కారణం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రత్యేకించాడని లేక ఎన్నుకున్నాడని అన్యజనులకు తెలియపరచుట కొరకు దేవుడు పదాజ్ఞలను ఇచ్చాడు. ఎందుకనంటే దేవుడు అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు. ఆ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేసేటువంటి పనులు ఏంటంటే దేని పడితే దాన్ని మొక్కేసేటువంటి వారు. అన్యజనులకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్వారా ప్రత్యేకించబడిన వారని తెలియపరచుట కొరకు దేవుడు పదాజ్ఞలను ఇచ్చాడు. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు దేన్ని పడితే దాన్ని మొక్కేటువంటి వారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అలా కాదు. ఇప్పుడు చూడండి, ఎవడైనా ప్రసాదముగా ఏమైనా పెడుతున్నాడు అనుకో, వద్దయ్యా మాకొద్దు మేము తినకూడదు అని నువ్వు అన్నావు అనుకో, వెంటనే ఏమంటాడు, ఈడు క్రైస్తవుడు, ఈడు ముస్లిము, లేకపోతే ఈడు బుద్ధ అని ఏమి అండో, ఒకే ఒక్క మాట అన్నోడండి వస్తుంది, అయితే ఈడు క్రైస్తవుడు. ఎందుకు? ఆ ప్రత్యేకత దేవుడు మనకిచ్చాడు. అన్యజనులలో వీరు దేవుని ప్రజలని అరుగుర్తించడానికి. ఇక్కడ ఆజ్ఞలు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అందుకే ఇచ్చాడు. లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా తాగుతూ, వ్యభిచారాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఎన్నో కోట్లాది దేవతా దేవుళ్ళని ఆరాధిస్తూ దొరికిన ప్రతిదాన్ని మొక్కేసి రోడ్లు వేయడానికి ఒక బండరాయి పెట్టారనుకో, ఆ బండరాయిని తీసుకొచ్చి పెట్టేసి దానికి ఒక సున్నమో ఆ పెయింట్ ఈ పెయింట్ వేసేసి దానికి పూజలు పునస్కారాలు చేసేస్తాడు. అవి రోడ్లు వేయడానికి తెచ్చిన రాయడం.
రోడ్లు వేయడానికి తెచ్చిన రాయది, కంకర రోడ్డు వేయడానికి తెచ్చిన రాయది. దాన్ని నిలబెట్టేసి ఆ పెయింట్ ఈ పెయింట్ వేసేసి లోకములంతా కూడా ఎలా ఉండగా దేవుడు అన్నాడు, నువ్వు ఏ రూపమును విగ్రహమును చేసుకునకూడదు, దానికి సాగిలిపడి నమస్కారం చేయరు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారు కాదు, దేవుణ్ణి మాత్రం ఆరాధించి సన్నుతించేటువంటి వారు, ఏ విగ్రహాన్ని ఏది కూడా పెట్టుకునేటువంటి వారు కాదు. వారి జీవన విధానం ప్రత్యేకంగా ఉండేది, ఎవరి జోలికి వెళ్ళేవారు కాదు. వారికి అడ్డొచ్చిన వాళ్ళని నిర్మూలన చేసుకుంటూ వెళ్ళేవారు, కానీ వీరి జోలికి రాకపోతే ఎవరి జోలికి వెళ్ళేవారు కాదు. వాళ్ళ పని వారు చూసుకునేవారు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు, చక్కగా వారి కుటుంబాలను దేవుణ్ణి బలపరుచుకునేవారు. ఇవన్నీ చూసి వీరు ఎక్కడికి వెళ్ళిననో వారు ప్రవక్తను చూసినటువంటి వారు అనేవారు, అయ్యా వీరు ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ఉన్నటువంటి దేవుడు మనకు కొన్ని నియమాలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని యొక్క పద్ధతులు దేవుడు మనకి ఇచ్చాడు. వాటన్నిటినీ కూడా వాక్యానుసారంగా మనం జీవిస్తే లోకం మనల్ని ఏమంటుందో తెలుసా, వీరు క్రైస్తవులు, ఒక ప్రత్యేకాన్ని, అన్యజనులు, వీరు దేవుని చేత ప్రత్యేకించబడిన వారిని తెలుసుకునేలాగున 10 ఆజ్ఞలను దేవుడు వారికి ఇచ్చాడు. అప్పుడు వరకు ఐగుప్తీలు ఎవరో ఇశ్రాయేలు ప్రజలు ఎవరో తేడా తెలిసేది కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు అయ్యే చేసేవారు. వాళ్ళేం పాడు పనులు చేస్తున్నారు, వీళ్ళు అయ్యే పాడు పనులు చేసేవారు. కానీ ఎప్పుడైతే 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో లోకానికి, ఇశ్రాయేలు ప్రజలకి వ్యత్యాసత కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ధర్మశాస్త్ర గ్రంథం ఇవ్వబడింది. ఇప్పుడు నాలుగవ విషయం చూడండి. ఈ 3 నేను త్వరగా చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇశ్రాయేలు యొక్క ప్రజలలో దైవికమైనటువంటి అలాగే స్థిరత్వమును, వారి జీవితములో దైవికమైనటువంటి జీవితమును, స్థిరమైనటువంటి జీవితమును వారి బ్రతుకులలో అనుగ్రహించుట కొరకు 10 ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడంట. ఇశ్రాయేలు ప్రజలు దైవికమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండుట కొరకు, అలాగే వారి జీవితంలో ఒక స్థిరత్వాన్ని కలిగి ఉండుట కొరకు 10 ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1వ వచనం, అలాగే అదే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనం. ఈ వచనాలు మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ దేవుడు పొందుపరిచి ఉంచాడు. చూడండి, అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలలో స్థిరత్వం అనేది లేదు. ఇప్పుడు మనకి ఆదివారం అంటే సెలవు, దేవుని మందిరానికి వెళ్ళాలని మనకి తెలుసు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు అవేమీ కూడా తెలియవు. సెలవులు ఎప్పుడు వస్తున్నాయో, పండగలు ఎప్పుడు వస్తున్నాయో, అసలు సంవత్సరానికి ఎన్ని రోజులో ఏమి కూడా తెలియవు. ఎందుకనంటే వాళ్ళు అన్ని రోజులు పనిచేస్తూ ఉండాలి, బానిసలు కనుక. రెస్ట్ అనేది ఎరగరు వాళ్ళు. 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రాంతి దినమని, అది దేవుని దినమని పరిశుద్ధముగా ఆచరించాలని జీవితంలో ఒక స్టాండర్డ్ కానీ, ఒక విధానము కానీ, ఒక పద్ధతి కానీ ఏమీ లేవు. స్థిరత్వం లేనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ ధర్మశాస్త్ర లేకపోతే ఈ 10 ఆజ్ఞల ద్వారా వారి జీవితంలో స్థిరత్వాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. 6 దినాలు మీరు కష్టపడండి, ఏ పని చేసుకుంటావో పనులన్నీ చేసుకో. కానీ 7వ దినం విశ్రాంతి దినం, ఆ రోజు నీవు కానీ నీ ఇంటి వారు కానీ ఏ పని చేయకూడదు. దేవుని సన్నిధానకు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని దేవుడు చెప్పాడు. వారి జీవన విధానంలో, వారు చేసేటువంటి పనులలో ఒక క్రమాన్ని దేవుడు నియమించి, ఒక స్టాండర్డ్ స్థిరమైనటువంటి మార్గములో ఆజ్ఞల ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా దేవుడు వారిని నడిపించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా దైవికమైనటువంటి జీవితాన్ని వారికి ఇచ్చాడు. వారు అప్పటి వరకు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఒక బొమ్మను చేసుకుని, చూడండి వారి ఆరాధన ఎలా ఉంటుందో ఒకసారి చెప్పనా. మోషే ఈ ధర్మశాస్త్రాన్ని లేక 10 ఆజ్ఞలను దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్తాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రింబవళ్ళు అక్కడే ఉండిపోతాడు. అక్కడే ఉండిపోయి ఉపవాసాలు ఉండి వాక్యాన్ని పొందుకుంటే, ఈ కింద ఉన్న చూసావా జనాలు, వీళ్ళేమనుకున్నారంటే అయ్యి బాబోయ్ మోషే వెళ్ళిపోయి చచ్చిపోయాడో ఉన్నాడో లేదో మనకేం తెలుసు. అందుకని మనం ఏం చేద్దామంటే ఒక దూడ బొమ్మను చేసుకుందాం. ఏ బొమ్మమ్మ? బంగారం అంతా కూడా కరిగించి ఒక దూడ బొమ్మను చేసుకుని దాన్ని పైకెత్తి ఎగురుతున్నారు. ఆడోళ్ళు లేదు, మగోళ్ళు లేదు, అందరూ కూడా కలిసికట్టుగా. ఈడిలా వాళ్ళ మీద పడిపోతున్నాడు, వాళ్ళు అలా వచ్చి వీళ్ళ మీద పడిపోతున్నారు. మొహం అంతా రంగులు జిలుకుంటున్నారు. ఒకడేమో రోడ్డు మీద పడిపోయి
అని ఎత్తాడు. అయ్యి బాబు ఏమైపోయింది రీడు, సైతం దూరేసింది దానికి. ఏం దూరేసింది ఎందుకో తెలుసా? ఆ రోడ్డు మీద పడిపోయి మనిషిలేక నట్టలేదు, కింద పడి పిల్ల కొట్టేసుకుంటున్నాడు. ఇలాగా పడగలిప్పేసి బూడిదంతా నెత్తి మీద వేసుకుని మొత్తం దుమ్ము లేదు, డ్రైనేజ్ లేదు, ఏం లేదు, మొత్తం ఇలా దేకేసి ఎలా బొసలు బొసలు. తోకొకటి తొక్కువాడికి అది కూడా అంటే కరెక్ట్గా సరిపోయేది. అందరికీ ఇబ్బందికరముగా ఆ క్రొవ్వుని దూడని ఇలాగా నెత్తి మీద పెట్టుకొని ఆ ఆడలు మగవాళ్ళు అందరూ ఒకడి మీద ఒకటి పడిపోయి ఆ రోడ్లు అంటే ఇటంటే అటంటే పరిగెడిసి చిందరబందరు చేసేసి ఇదే మా భక్తి అంటున్నారు. ఇదే భక్తి, ఇదే మా దేవుడి కోసం చేసేటువంటి భక్తి. దేవుడు అన్నాడు భక్తి అంటే అది కాదయ్యా. చూడు పదాజ్ఞలు చూడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దైవికమైనటువంటి జీవన విధానమును వారికి నేర్పించడం కొరకు. హల్లెలూయా. ఇది కాదు భక్తే. ఒకరి మీద ఒకటి పడిపోయి రోడ్లన్నీ చొక్కాయితో క్లీన్ చేసేసి పడగలిప్పేసి ఇలా 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 రోడ్లు కొట్టేసి దుమ్ములో ధూళ్ళో పడిపోయి చివరాఖరికి తీసుకెళ్ళి ఎక్కడో పాడేసి, ఇది కాదు భక్తే. భక్తి అంటే అది కాదు. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. మరి ఈ రోజుల్లో ఎలా చేస్తున్నారో నాకు తెలీదు. ఏమ్మా ఈ రోజుల్లో అలాగే చేస్తున్నారు కొంతమంది, నువ్వు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఇలాగే చేశారు. సీనాయి పర్వతము దగ్గర బంగారం అంతా కరిగించి ఒక దూడబొమ్మ చేసుకొని వాళ్ళు చేసినటువంటి చెత్త పని అంటాం కదే. వాళ్ళు అనుకున్నారు అదే, ఇదే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించినది, జయహో జయహో అని ఊరికే కేకలేస్తూ సంబరాలు అంబరాలు చేస్తున్నారు. అప్పుడు మోషే వచ్చి ఆ పలకలు ఇసరగా కొన్ని వేల మంది చచ్చిపోయారు. భక్తి అంటే అది కాదు. భక్తి అంటే ఏమిటో ధర్మశాస్త్ర గ్రంథము ద్వారా దేవుడు వారికి నేర్పించాడు. హల్లెలూయా. అందుకనే పదాజ్ఞలు ఇచ్చాడు దేవుడు, ఊరికే ఇవ్వలేదు. ఇప్పుడు ఐదవది చూద్దాం. ఐదవ కారణం ఏమిటంటే క్రీస్తు రాకడ కొరకు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు సిద్ధపరచుట కొరకు పదాజ్ఞలు ఇచ్చాడంట. అమ్మా, క్రీస్తు రాకడ కొరకు ఇశ్రాయేలు ప్రజలని సిద్ధపరచడానికి దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అంటే దేవుడు ఇలాంటి దైవికమైనటువంటి జీవితం లేనటువంటి ప్రజల మధ్య, వావి వరసలో లేనటువంటి ప్రజల మధ్య ఏ విధముగా పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభు ఈ లోకానికి వస్తాడు. అమ్మా, దేవుడు కన్య మరియ గర్భాన్న పుట్టడానికి గల కారణమేమిటో తెలుసా? అక్కడ దేవదూత వచ్చి, లేక వాక్యంలో ఒక మాటను చూస్తాం, మరియా పరిశుద్ధరాలు, ఏ పురుషుణ్ణి ఎరగనిటువంటి స్త్రీ. ఆ పరిశుద్ధత మరియకి ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మశాస్త్ర గ్రంథము నుండి. జీవన విధానాన్ని నేర్పించింది గ్రంథం. దైవికమైనటువంటి నడవడికను నేర్పించింది గ్రంథం. ఎందుకో తెలుసా? యేసయ్య ఈ లోకానికి రావాలి గనుక. చిందరబందరగా బతికేస్తే దేవుడు నీ గర్భాన్ని ఎలా పడతాడో. ఇశ్రాయేలు ప్రజలు ఆ పరిశుద్ధత వారికి కావాలి అంటే ఈ ఆజ్ఞలు వారికి అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు, లేక క్రీస్తు రాకడ కొరకు ఇశ్రాయేలు ప్రజలను సిద్ధపరచడానికి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు అందించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఆరవదిగా, ఆఖరిగా దేవుడు ఎందుకని ఈ పదాజ్ఞలకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడంటే, క్రీస్తు ఈ లోకానికి వచ్చి చేసేటువంటి ఆ యొక్క పరిచర్యను ఈ పదాజ్ఞలు చూపిస్తూ ఉన్నాయి. క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చేసేటువంటి పరిచర్యను ఈ పదాజ్ఞలు చూపిస్తూ ఉన్నాయి. త్వరలో మెస్సయ్య రాబోతూ ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రమునంతా కూడా నెరవేర్చబోతున్నాడు.
హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఏవి కూడా నెరవేర్చలేకపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా నెరవేర్చి దాన్ని కొట్టివేసి ఆయన సిలువలో మరణించి నూతనమైనటువంటి అధ్యాయాన్ని ఆయన ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పదాజ్ఞలను మనము పాటించుట వలన ఒక శుభ్రమైనటువంటి జీవన విధానమును మనకి నేర్పిస్తాదేమో కానీ పాపము నుండి విడుదల కలిగించలేదు. నువ్వు పాపము నుండి విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి. హల్లెలూయా. మరొక విషయం ఏమిటో తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందుతారో వారి హృదయములో దేవుడి పదాజ్ఞలను రాసి పెట్టేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ కూడా ఆటోమేటిక్గా నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతావు. పర్టికులర్గా దాన్ని పాటించి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది చెయ్యాలి అని ప్రతిదీ నువ్వు ఇశ్రాయేలు ప్రజల వలె చూసుకొని అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతావో దేవుడు ఆజ్ఞలన్నిటినీ నీ హృదయములో రాసి పెట్టేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవిస్తావు. ఎలా జీవిస్తావో తెలుసా? దేవుడే నిన్ను తన యొక్క జ్ఞానము ద్వారా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యములోనికి నడిపించును. ఈ పదాజ్ఞల కంటే గొప్పదైనటువంటి దేవుని యొక్క ఆత్మశక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకని క్రీస్తునందు నీవు ఉన్న ఎడల నీవు నూతన సృష్టి, పాతవన్నీ కూడా గతించిపోయినాయి, ఇదిగో నీవు నూతన పరచబడ్డావు. నువ్వు పర్టికులర్గా అది చేయాలి, ఇది చేయాలని కూడా అవసరంలా. దేవుడే తన ఆజ్ఞలు నీ హృదయము గుండెల మీద రాసి వాటిని నువ్వు అనుసరించేటువంటి విధముగా ఆ మార్గములో నిన్ను నడిపిస్తాడు. అంటే ఏంటో చెప్పనా? సింపుల్గా చెప్పనా? యేసయ్య నడిచినటువంటి మార్గములో ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య ఏ విధముగా జీవించాడో నీవు నేను జీవిస్తే ఆజ్ఞలను మనం నెరవేర్చినట్టే. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రమునంతా కూడా నెరవేర్చి సిలువలో మరణించాడు. ఇప్పుడు యేసయ్య జీవించినట్టుగా నువ్వు జీవించావనుకో వీటన్నిటిని కూడా నువ్వు నెరవేర్చినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ఆశీర్వాదం, అంత గొప్ప మంచి మార్గమును దేవుడు చూపించాడు గనుక 10 ఆజ్ఞలు మనకెంతో అవసరమైనవి. ఎందుకునో తెలుసా? ఎందుకో 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. జస్ట్ ఊరికినే అంటే చూపించి నేను ముగించి వేస్తాను. చూడండి, ధర్మశాస్త్ర గ్రంథం లేక ధర్మశాస్త్రం ఒక అర్థము లాంటిది. ఇది యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుండి 25వ వచనం వరకు చదివితే మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ఒక నాగలి లాంటిది. ఇది మనకి చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 10వ వచనం, రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలం. అలాగే ధర్మశాస్త్ర గ్రంథం అనేది మనకి ఒక టీచర్ లాంటిదంట, ఒక స్కూల్ లాంటిది. అంటే మనకి మంచి మార్గాన్ని బోధను నడిపించేటువంటి దానిగా ఉంటుందని గలతీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుండి 4వ అధ్యాయం 7వ వచనం వరకు అక్కడ రాయబడి ఉంది. అలాగే ధర్మశాస్త్ర గ్రంథం ఒక నీడ లాంటిదని మనకి హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనంలో మనం చూడగలం. కనుక దేవుని బిడ్డలారా, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా దేవుడు తన గ్రంథంలో ఒక మాటను రాయించాడంటే అది ఏ కాలమైనను ప్రాముఖ్యమైనదిగా మనం గుర్తించాలి. గనుక ఈ ధర్మశాస్త్ర గ్రంథములో అనగా 10 ఆజ్ఞలలో యొక్క ప్రాముఖ్యత కొరకు మనం ఈరోజు ధ్యానించాం, పూర్వపరాలను పరిశీలించాం. వచ్చే వారం నుండి ఒక ఆజ్ఞ తర్వాత ఒకటి మనం ధ్యానించుదాం. దేవుడు తన వాక్యమైత లోతైన అనుభవంలోనికి మనందరినీ కూడా నడిపించి సర్వసత్యములోనికి మనల్ని నడిపించునుగాక.